ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది. నా లవ్ కూడా అంతే. మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో? ఓ మై గాడ్. చూపిస్తా. ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎంజాయ్ ద మ్యూజిక్. చూడు జాన్, నా లవ్ అంటావా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. నువ్వే చూస్ చేసుకో. గుడ్ నైట్ మేరీ జాన్. సీ యు సిల్క్. వాళ్ళేంటి అలా మూన్ వాక్ చేస్తున్నారు? ఏదో చేసి చూపించుంటాడు. వాళ్ళకి ఏమైంది? లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా. లైట్ గా ఫిలాసఫియా అంటే? చెప్పడం కష్టం, చూపిస్తా. చూపించు. ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా, మొత్తానికి అయిపోతావు. భయం ఎందుకండి, వాడు కార్లోనే ఉంటాడు కదా. ఎక్కడి చెప్తా. నిన్నెవడూ బాగు చేయలేడు. ఎక్కుదాం పద. లెట్స్ గో. పప్పి దిగుతావా? డోర్ ఓపెన్ చేయి. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా? ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నువ్వు సూపర్ బాస్. 2 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ ని నీ వల్ల ఫ్రీడమ్ దొరికింది. టేక్ ఇట్ ఈజీ బాస్. Don't try to convince. Go away. You have been lying to me. Don't ever dare to talk to me. Oh no, here it is again. Hello. Let's go. No, you Hello, lied boss. to me. You are my Valentine. You called me your Valentine's. Happy Valentine's Day. నమ్మకం ఉందా? తెలుస్తుంది కదా. చూడు వాలంటైన్స్ ఎలా ఉందో ఇది. కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేసావు కదా. నేనేం చేశాను? ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను, చూస్తూ ఉండు. వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేసేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. హాయ్ రాజేష్. ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా. ఐ కాంట్ సాక్రిఫైస్ యూ. ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్. నేను కూడా. చాను ఏదో ఒకటి చెప్పు. మీ టూ. నాకు టైం కావాలి.
ఎక్స్క్యూజ్ ప్లీజ్ ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా ఇప్పుడు ఏమైంది జాను జాను చెప్పండి, మనం జాను. ఒకళ్ళొకరు ఇష్టపడ్డాం కదా దెన్ వాట్ హ్యాపెండ్ ప్లీజ్ జాను ప్లీజ్ ఈరోజు చెప్తాను అదేంటి Please, Janu. వాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తా నువ్వే చెప్పావు కదా అవును జాను Then జాను చెప్తే అర్థం చేసుకోండి. వెరీ గుడ్ కూల్ కంగారు పడకండి ఇవాళ చెప్పాలని రూల్ ఏముంది అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పొద్దు డెసిషన్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యకు తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటుంది ఓకే ప్లీజ్ జాను నేనంటే నీకు ఇష్టమని చెప్పావు కదా జాను, please, try to understand. నువ్వే చెప్పావు కదా. జాను, See, నా మాట విను, జాను. మేము ఇలా ఏదో ఒకటి చెప్పు. కొట్లాడుకున్నది. Please. చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్? అసలు ఇదంతా నీ వల్లే నిన్ను రాజేష్! అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను పిచ్చి పిచ్చిగా ఏమనుకున్నావు ఉందా? నువ్వు ఆ? ఎలా కనిపిస్తాను నేను నీకు రోజు నీ వెనకాల తిరుగుతుంటా జోకర్ గట్లా కనిపిస్తున్నా ఫోన్ నెంబర్ నేను అడిగింది ఆ? ముందు నువ్వు కాల్ చేస్తాను నేను కాల్ చేస్తాను చెప్పు ఈ రోజు ఎన్ని పరిస్థితుల్లో డెసిషన్ చెప్పాలి Come on. నీ వెనకాల తిరుగుతున్నా కదా చీప్ గా కనిపిస్తున్నా Right. చెప్పు మాట్లాడుతుంది నీతోటే కదా నా మీద చెయ్యేసావు ఓకే చెయ్యి తీరా. చాలు ఏంటో చేయి తీసేది. ఏంట్రా సారీ నీకు అవసరం లేదంతా సారీ జాను మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందయ్యా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూపా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వ, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఒరే రామ్ ఆగు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది. హాయ్, ఆటో ఆపు అని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి ఇంటికా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్లో కనిపించావు. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా ప్రాజెక్ట్ రా, ఇక గంట టైం ఉంది. రే నాకు అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ అ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, Excuse me. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్? ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లో ఆగుతుంది. అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్ పేరైనా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అరగంట నాకు ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చుగా. ఇందాక వద్దన్నా? నా బుద్ధి తక్కువే అన్నాను. ప్రతిదానికి నవ్వుతావు. టైం అవుతుందిరా ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రా, ప్లీజ్ రా. హలో మాకు అవట్లేదా? ప్రాజెక్ట్ ట్రైన్ వెళ్ళిపోతుంది ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని. ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది. My angel's paradise.
బ్యాగ్ కూడా తీసుకుని ఏంటి రావడం హడావుడి? నా లవ్ కోసం వచ్చానయ్యా. ప్లీజ్ ఇద్దరు సేల్స్ మెన్ లవర్స్ నాట్ అలౌడ్ ఏయ్, అలా అలా వాయి. ఓయ్ రూపా, రేయ్, వదలండిరా, ప్లీజ్. హాయ్. ఇక్కడ కూడా వచ్చేసావండి. నాకు అరగంట సరిపోవట్లేదు, మరి లైఫ్ లాంగ్ కావాలి. ఓ, హే, మీ సిస్టరే కదా? ఎవరు నువ్వు? మమ్మీ. మమ్మీ ప్లీజ్. ఏమండి ఏమండి ఇక్కడ బాల్కనీలో ఏమండి ఎవరండి వీడు? అరే మేరే ససూర్ జీ. ఎవరు నువ్వు? మీ కాబోయే అల్లుండండి. కొంప ముంచావు కదరా. అయ్యో ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని తీసి ఒక పేపర్ మీద రాసి చుట్టి రామ్ లుక్ దేర్ రాజా. ఓకే, నాకు అరగంట చాలదు. ఈ టైంలో లాక్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు వీడు? అరే రామ్ రామ్, కింద చూద్దాం, పద 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 కమాన్. లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలవి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ హ్యాపీ టూ డియర్ రామ్, మళ్ళీ చేస్తాంట, ఫోన్ పెట్టే. హలో, హ్యాపీ బర్త్డే రామ్. బాబా. థ్యాంక్ యూ బాబా. రామ్ హ్యాపీ బర్త్డే. రే థ్యాంక్స్ అక్క. ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావురా? బాంబే. బాంబే. మొబైల్లో ఉన్నాను. బాంబేలో ఏం చేస్తున్నావు? అది లవ్ చేస్తున్నాను. ఫోన్ పెట్టే. లవ్ చేస్తున్నాడంట. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా? నేను ఎంత ట్రై చేశానో తెలుసా? అదంతా మర్చిపో. Let's party. యా. హాయ్ రూబా. మీరేంటి ఇక్కడ? నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ అని పార్టీ కోసం. గొంతు డ్రై రా. వచ్చే రైదో ఒక ఆర్డర్ చేయి. మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడ్రా ఫస్ట్ ఫోన్ విష్ చేసింది? నేను రూబా. అటువంటిది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆగండ్రా. ఏంటి? అయస్కాంతానికి ఇంప ముక్కలు అలసిపోయింటమ్మా. లెట్ ఇట్ గో. కమాన్ కమాన్. హే రూబా, I'll be back. Stupid boys. ఇట్స్ ట్రూ. ఏంటి? ఓపెన్ ది గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏముంది గిఫ్ట్ లో?